ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటోడో 4 దశాబ్దాలుగా ఆయనను అబ్జర్వ్ చేస్తున్నోళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. యూటర్నులలో చంద్రబాబును మించినోళ్ళు లేరన్నది జగమెరిగిన సత్యం. ఇందులో డౌటే లేదు. నిన్నటి వరకు తిట్టినాలతోనూ కూడా ఇలా ఏమాత్రం మోమాటం లేకుండా చెలిమి చేయగలడు, పానంగా చూసుకోగలడు, తేడాలొస్తే నడుములు కూడా ఇరసగలడు. అంత గొప్ప నేర్పరి చంద్రాల్ సారు. అవసరానికి ఎంత పనైనా చేస్తాడు, తనకు కావాల్సింది ఏదైనా సరే సాధించుకుంటాడు. అంతేందుకు, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ను కూడా ఎన్నో రకాలుగా అనరాని మాటలు అన్నాసుతం మళ్ళా ఆయనకు కావాల్సిన పనిని అవలీలగా చేసుకున్నటువంటి గొప్ప నేర్పు కేవలం చంద్రాల్ సార్ సొంతం. 2018లో కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకున్న చంద్రాల్ సారు ఆ తర్వాత 6 నెలలకే ఆ పార్టీకి దూరంగా జరిగిండు. కమ్యూనిస్టు పార్టీలను కూడా అట్లనే దగ్గరికి చేర్చుకున్నాడు. దాని తర్వాత వాళ్ళతోను కూడా దూరం జరిగిండు. దాని తర్వాత జనసేన అధినేత అయినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోను కూడా మత్తు ఫ్రెండ్షిప్ చేసిండు. వీళ్ళ దోస్తాని ఒక రేంజ్ లో పోయింది. ఇక వీళ్ళ దోస్తాని ఎన్నేళ్ళు ఉంటదన్న సంగతి మాత్రం ఇప్పట్లోనైతే చెప్పలేము. పత్తానికైతే మంచిగానే ఉంటున్నారు ఇద్దరు. ఏ పనైనా ఇద్దరు కలిసిమెలిసి తల ఒక పనికి పోతున్నారు. అనుకున్న విధంగానే అభివృద్ధి పదంలో ఏపీని ముందరికి తీసుకుపోతున్నారని అక్కడ ఉన్నటువంటి టాకు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నీడ పట్టున జనసేన పోయిందో ఈ పవన్ కళ్యాణ్ కు మనుగడ ఉండదు. టీడీపీ షెట్టు కింద వెరిగినోళ్ళు ఎవ్వరు ప్రయోజకులు అయినట్టు చరిత్రలల్లా లేదు. మహానుభావుడు ఎన్టీఆర్ తర్వాత పార్టీని హస్తగతం చేసుకుని చక్రం తిప్పుతున్న చంద్రబాబు తర్వాత చెప్పుకోదగ్గ నాయకుడు టీడీపీలో ఎవ్వరూ లేరన్నది నగ్న సత్యం. అట్లనే ఇప్పుడు పవన్ కళ్యాణం పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. ఆయనకు రాజకీయ మనుగడ అనేది ఉండదు. ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే చంద్రబాబు సార్ వేవ్ అట్లుంటది, ఆయన నీడ్ అట్లుంటది, ఆయన పవర్ అట్లుంటది, ఆయన పతార్ అట్లుంటది అని అంటారు చాలా మంది ఆయన దగ్గర పండి చూసినోళ్ళు. కాకపోతే ఈ పవన్ కళ్యాణం సారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం సామంత రాజు లెక్కనే ఉండాల్సి వస్తుంది. పత్తానికైతే జనసేన పార్టీని పెద్ద ఎత్తున చేసే వాతావరణం అయితే కనబడతలేదు. పవన్ ఎటువంటి ప్రయత్నాలు కూడా చేస్తలేడు. మొత్తం బాబునే నమ్ముకొని ఆయన కోసమే ఆలోచన చేసుకుంటా ఆయన పని కోసమే మొత్తం గట్టిగా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులలో కూటమి ప్రభుత్వం నుంచి జనసేన దాపుకున్న తెలుగుదేశం పార్టీకి డోకా ఏం లేదు, జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే చంద్రాల్ సార్ మస్తు ధైర్యంగా ఉన్నాడు. తన మార్కు పాలన చూపించాలే పబ్లిక్ అని పరితపిస్తున్నాడని అంటున్నారు. ఆయనను బాగా చూసిన వాళ్ళు, ఆయన గురించి ఎరకైన వాళ్ళు. అయితే ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తున్నామనంటే వరద బాధితుల సహాయార్థం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరికి దోచినంత వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కైతే పైసల రూపేనా చెక్కుల రూపేనా ఏదో విధంగానైతే సహాయాన్ని అందిస్తున్నారు. ఇక అట్టనే చంద్రాల్ సార్ ను ప్రత్యేకంగా విజయవాడలో కలిసి చెక్కునిచ్చి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకొని కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీఎం కాబట్టి చంద్రబాబుకే చెక్కులే ఇస్తారు. ఒకవేళ చంద్రబాబు బిజీగా ఉండి ఉంటే అపాయింట్మెంట్ దొరకలేదు అనుకోండి, అప్పుడు చెక్కులు ఎవరికి ఇవ్వాలి? ఒక లెక్కకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. పవన్ సాధారణమైన వ్యక్తి కాదు కదా, చాలా గొప్ప వ్యక్తి. 10 ఏళ్లు ఎంతో కష్టపడి పాలనలో ఆటుపోట్లు తిని రాజకీయాలలో రాటుదేలి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నికారసు లీడర్ అని చెప్పి పవన్ కళ్యాణ్కు పేరున్నది. ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి చెక్కులు ఇవ్వాలి కదా. కానీ పవన్ కళ్యాణ్ సార్కు చెక్కులు ఇయ్యడానికి ఎవరు మాత్రం ముంగడుకు అత్తలేరు. కానీ చిత్రం ఏంటంటే పవన్ దగ్గరికి ఎవరు పోతలేరట. చంద్రబాబు దొరకని సందర్భాలలో లొకేషన్ దగ్గరికి పోయి చెక్కులు ఇస్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి ఎవరు పోతలేరంట. ఈ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నదంటే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కూడా లోకేష్ కు చెక్ ఇచ్చిండే తప్ప పవన్ ను కలవలేదు. నేను సీఎం రిలీఫ్ ఫండ్ కు పైసలు ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి సాయి ధరమ్ తేజ్ చెప్పుకుంటా వచ్చిండు. అయితే సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పోయి చంద్రాల్ సార్ కు చెక్ ఇచ్చుడు పెద్ద రచ్చకే దారితీస్తున్నది. ఎందుకంటే సొంత మేనమామను వదిలేసి ఆయనకు చెక్ ఇవ్వకుండా వచ్చి చంద్రాల్ సార్ కు చెక్ ఎందుకు ఇస్తున్నావు అని అంటే పవన్ కళ్యాణ్ సార్ కు పోయి ఇట్లా నేను చెక్ ఇవ్వాలనుకుంటున్నా వరద బాధితుల సహాయ నిధి అని అంటే పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండట, చంద్రాల్ సార్ ఏదైనా కూడా మనకు పెద్ద దిక్కు, ఇప్పుడు ఆయనే రాష్ట్రానికి పెద్ద కాబట్టి నాకు చెక్ ఇచ్చేదానికంటే నువ్వు పోయి చంద్రాల్ సార్కి ఇస్తేనే మంచిది, ఆయననే పోయి కలిసి ఆయనకే స్వయంగా చెక్కి అని చెప్పి స్వయంగా మేనమామ పవన్ కళ్యాణము సాయి ధరమ్ తేజ్ కు చెప్పిండట. ఇక ఈ ముచ్చట తెలవనోళ్ళు కారెడ్డాలు ఆడుకుంటా పదిపచ్చమోళ్ళు మామకు అల్లునికి వాడతలేదు, మామ దగ్గరికి ఓనికే చెక్కి అనికే సిగ్గుపడి చంద్రాల్ సార్ దగ్గరకు వచ్చిండు. పవన్ కళ్యాణ్ అంటేనే కొంచెం డేంజర్ మనిషి, ఆయన దగ్గరికి ఎవరైనా ఓడానికి కూడా వెనక ముందు ఆడతారని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా అడ్డమైన కూతలు కూతున్నారని అంటున్నారు జనసేన పార్టీ నాయకులు. సరే ఎవరి ఆలోచన ఎట్లున్నా కూడా వరద బాధితులకు సహాయం అందుతుందో కదా, అదే 10,000 అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు. ఏదేమైనా కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందరికి పోయి ప్రజలకు మంచి జరిగితే అదే 10,000 అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు. ఇంకా అంతనే కాదు, వరద బాధితులను ఆదుకోవడానికి ముందరకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ కు అక్కడి ఆంధ్ర ప్రజలు చేతులెత్తి దండం పెడుతున్నారు. మామ బుద్ధులను పునిగిపుచ్చుకున్న నువ్వు ముందు ముందు ఎన్నో సహాయాలు చేయాలి, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దీవెనార్థులు ఇస్తున్నారు చాలా మంది అక్కడి పబ్లిక్.
ఏదేమైనా వరద బాధితుల కష్టాలను తెలుసుకొని సహాయం చేయడానికి ముందరకు వచ్చిన సాయిధరం తేజ్ను మెగా అల్లుడా మజాకానా అని మంచిగా అభినందనలు ఇచ్చుకుంటే దీవనార్థులు జనత గట్టిగానే ఇస్తున్నారు ఆంధ్ర పబ్లిక్.